Hello students, welcome to Chem Tactics. నేను భాగ్య శేఖర్. ఆల్రెడీ నా ఫస్ట్ వీడియోలో నేను ఏపీ అండ్ తెలంగాణ ఎంసెట్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. ఈ వీడియోలో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ చాప్టర్స్లోంచి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్ అయిన ఎలక్ట్రోకెమిస్ట్రీ గురించి డిస్కస్ చేస్తాను. ఎలక్ట్రోకెమిస్ట్రీలో interconversion of electrical energy into chemical energy and chemical energy into electrical energy through metallic conductors and electrolytes అనేది జరుగుతుంది. ఈ కండక్టివిటీ జరగడానికి కెమికల్ రియాక్షన్స్ అనేటివి జరుగుతాయి. ఎలక్ట్రోకెమిస్ట్రీలో జరుగుతున్న ఈ కెమికల్ రియాక్షన్స్ ని రెడాక్స్ రియాక్షన్స్ అని అంటాం. ఇప్పుడు ఎలక్ట్రోకెమిస్ట్రీలో బేసిక్ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన రెడాక్స్ రియాక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఆర్ రెడాక్స్ రియాక్షన్స్? రెడాక్స్ రియాక్షన్స్ ఆర్ simultaneous oxidation and reduction phenomenon. These are two half reactions in electrolytic cell. Oxidation reaction and reduction reaction. Oxidation reaction and reduction reaction. ఎలక్ట్రోకెమిస్ట్రీలో కంప్లీట్ ఎలక్ట్రోలైటిక్ సెల్ రియాక్షన్ రాసేటప్పుడు టూ హాఫ్ రియాక్షన్స్ ని రాసుకుంటాం నాన్న. అది ఏదైనా ఫస్ట్ కావచ్చు. ఒకటి వచ్చేసి ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్. ఈ రెండింటిని కంబైన్ చేసుకున్నట్టయితే కనుక మనకి ఎలక్ట్రోలైటిక్ సెల్ రియాక్షన్ అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ మనము ఆక్సిడేషన్ రియాక్షన్ యొక్క డెఫినేషన్స్ చూద్దాం. 3 డిఫరెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి. ఈ 3 డిఫరెంట్ డెఫినేషన్స్ లో ఓన్లీ థర్డ్ డెఫినేషన్ ని మాత్రమే మనం ఎలక్ట్రోకెమిస్ట్రీలో యూజ్ చేస్తాం. మిగతా 2 డెఫినేషన్స్ కూడా ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఏమి, బట్ ఇక్కడ ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనం ఎక్కువగా వాడున్నాం. దెన్ రిడక్షన్ రియాక్షన్ కూడా 3 డెఫినేషన్స్ ఉంటాయి. ఇది క్వైట్ ఆపోజిట్ విత్ ఆక్సిడేషన్ రియాక్షన్ కి క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది. ఒకదానికి ఒకటి చూసుకున్నప్పుడు ఆపోజిట్ గా ఉంటుంది. అలాగా ఆక్సిడేషన్ రియాక్షన్ ని తీసుకున్నాం. ఆక్సిడేషన్ రియాక్షన్ కి ఫస్ట్ డెఫినేషన్ కన్నా తీసుకున్నట్టయితే అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఎనీ కెమికల్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఏ కెమికల్ రియాక్షన్ లో అయినా సరే ఆక్సిజన్ యాడ్ అవుతుంది అంటే ఆ కెమికల్ రియాక్షన్ ని మనము ఆక్సిడేషన్ రియాక్షన్ గా చెప్తాం. ఇక్కడ నేను తీసుకుంటున్న ఎగ్జాంపుల్ అల్యూమినియం ప్లస్ ఆక్సిజన్ యాడ్ అయితే అల్యూమినియం ట్రైఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ హాఫ్ రియాక్షన్ రిడక్షన్ రియాక్షన్ కి వెళ్దాం. ఇది కూడా ఫస్ట్ డెఫినేషన్. ఆక్సిడేషన్ కి ఆపోజిట్ గా ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ ఇక్కడ యాడ్ చేస్తున్నామంటే ఇక్కడ ఏముండాలన్నా రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఎనీ కెమికల్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ రిడక్షన్ రియాక్షన్. ఏది అల్యూమినియం ట్రైఆక్సైడ్ అయితే ఇక్కడ ఫామ్ చేశానో అదే ఇక్కడ తీసుకున్నాను. ఆ అల్యూమినియం ట్రైఆక్సైడ్ కి కార్బన్ యాడ్ చేసాము అనుకో, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అల్యూమినియం అనేది ఫామ్ అవుతుంది హీట్ చేసినట్టయితే గన. ఇక్కడ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ జరుగుతుంది కాబట్టి ఈ రియాక్షన్ ని మనము రిడక్షన్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం. సెకండ్ డెఫినేషన్ ఆక్సిడేషన్ రియాక్షన్ కి సెకండ్ డెఫినేషన్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ కన్నా ఏ కెమికల్ రియాక్షన్ లో అయినా జరిగితే ఆ కెమికల్ రియాక్షన్స్ అన్నిటినీ కూడా మనము ఆక్సిడేషన్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఇక్కడ మీథేన్ బర్న్స్ విత్ ఆక్సిజన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్. ఆక్సిజన్ అని ఆల్రెడీ అన్నాను. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ మనకి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్ లో హైడ్రోజన్ అనేది రిమూవ్ అవుతుంది కాబట్టి ఆక్సిడేషన్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. దెన్ రిడక్షన్ రియాక్షన్ కి సేమ్ ఆపోజిట్ డెఫినేషన్ అనమాట. ఇక్కడ రిమూవ్ చేస్తున్నాం కాబట్టి హైడ్రోజన్ ఇక్కడ ఏం చేస్తాము అంటే అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఈస్ కాల్డ్ యాజ్ రిడక్షన్ రియాక్షన్. ఇన్ ఎనీ కెమికల్ రియాక్షన్ hydrogen is added. Those reactions are called as reduction reactions. ఇక్కడ నేను ఈథీన్ మాలిక్యూల్ డబుల్ బాండ్ ఉన్న ఈథీన్ మాలిక్యూల్ ని తీసుకొని హైడ్రోజన్ మాలిక్యూల్ ని యాడ్ చేస్తున్నాను. పెల్లాడియం ప్రెసెన్స్ లో మనకి ఈథేన్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ఈ కెమికల్ రియాక్షన్ ని మనము రిడక్షన్ రియాక్షన్ అంటాము, హైడ్రోజనేషన్ రియాక్షన్ అని కూడా అంటాం. ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే మనకి రిడక్షన్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్. దెన్ థర్డ్ డెఫినేషన్ ఆల్రెడీ చెప్పాను, వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రోకెమిస్ట్రీలో నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తూనే ఉంటుంది. ఈ రియాక్షన్ ని బేస్ చేసుకొని మనకి
n ఫ్యాక్టర్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేదు దాని వాలెన్సీ అనేది మనం n ఫ్యాక్టర్ అనేది తీసుకుంటాము. ఎంత ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అయింది లేదు యూజ్ అయింది అనేది మనం చెప్పాలి అంటే ఈ థర్డ్ డెఫినేషన్ నుంచి చెప్తామన్నమాట. ఎందుకంటే ఇంటర్నల్ కన్వర్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ అండ్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఈ థర్డ్ డెఫినేషన్ తీసుకున్నట్టయితే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఏదైనా ఒక ఎలిమెంట్ కానీ లేదా ఒక ఆటమ్ నుంచి కానీ మనకి ఎలక్ట్రాన్స్ కన్నా లాస్ అయినట్టయితే కన్నా ఆ కెమికల్ రియాక్షన్ ని మనము ఆక్సిడేషన్ రియాక్షన్ అని చెప్పేసి అంటాం. సోడియం మెటల్ ని తీసుకొని ఒక ఎలక్ట్రాన్ ని కన్నా లాస్ చేసినట్టయితే, ఎందుకు ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ని లాస్ చేసుకుంటుంది అంటే సోడియం అనేది ఫస్ట్ గ్రూప్ ఆల్కలీ మెటల్ అన్న ఆల్కలీ మెటల్స్ యొక్క అవుటర్ మోస్ట్ వాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది. సో సోడియం కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ని లాస్ చేసుకునే కెపాసిటీ ఉంది అంటే ఓన్లీ 1 ఎలక్ట్రాన్. అందుకని Na ప్లస్ గా ఫామ్ అయ్యి నియర్ బై నోబుల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని గెయిన్ చేసుకుంటుంది. ఎప్పుడైతే మనకి ఆక్సిడేషన్ ఫినామినన్ అనేది జరుగుతుందో అప్పుడు ఆ ఎలిమెంట్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్న. దీన్ని మనము చార్జ్ ఫామ్ లో రాసుకుంటాము. +1 +2 +3 +4 అలాగా. సో ఇప్పుడు మనకి సోడియం మెటల్ తీసుకున్నాం కాబట్టి +1. అదే విధంగా మెగ్నీషియం తీసుకున్నట్టయితే గన సెకండ్ గ్రూప్ ఎలిమెంట్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి వాలెన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో. ఆ 2 ఎలక్ట్రాన్స్ ని కూడా లాస్ చేసుకుంటుంది. అప్పుడు మనకి +2 అనేది వస్తుంది. సో ఇది ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్. దెన్ సెకండ్ వన్ రిడక్షన్ రియాక్షన్. సో రిడక్షన్ రియాక్షన్ అంటే ఆక్సిడేషన్ రియాక్షన్ కి ఆపోజిట్. ఇక్కడ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతున్నాయి, మరి ఇక్కడ నానా గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. Gain of electrons is called as a reduction reaction. దీనికి ఎగ్జాంపుల్ గా నేను క్లోరిన్ మాలిక్యూల్ ని తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్స్ మాత్రమే మనకి ఎలక్ట్రాన్స్ ని లాస్ చేసుకుంటాయి. సో వన్ ఆఫ్ ద ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్ కి ఎగ్జాంపుల్ గా మనం క్లోరిన్ ని తీసుకుంటాం. హాలోజన్స్ అన్ని కూడా ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకుంటాయి. లేదు బాండింగ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని హోల్డ్ చేసి పెట్టుకునే కెపాసిటీ కూడా ఉంది ఈ హాలోజన్స్ కి. అందుకని నేను క్లోరిన్ మాలిక్యూల్ అనేది తీసుకొని ఒక ఎలక్ట్రాన్ ని యాడ్ చేస్తుంది. యాడ్ చేస్తే కనుక Cl మైనస్ అనేది ఫామ్ అవుతుంది అన్న. Cl మైనస్ అంటే క్లోరైడ్ ఆనయాన్. ఈ ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేయడం కోసం నేను హాఫ్ Cl2 అని వేసుకున్నాను అనమాట. సో ఎప్పుడైతే మనకి రిడక్షన్ రియాక్షన్ అనేది జరుగుతుందో లేదు రిడక్షన్ ఫినామినన్ జరుగుతుందో అక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద ఎలిమెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద ఎలిమెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇది ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్ గురించి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, క్లియర్ ఇన్ఫర్మేషన్. అట్ ద సేమ్ టైం రిమెంబర్ దిస్ third definition is only definition which we are using in electrochemistry. Redox reactions గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు మనము ఆక్సిడేషన్ స్టేట్ గురించి మాట్లాడుకున్నాం. ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆక్సిడేషన్ ఫినామినన్ గన జరిగినట్టయితే. అలాగే ఆక్సిడేషన్ స్టేట్ అనేది డిక్రీజ్ అవుతుంది రిడక్షన్ ఫినామినన్ గన జరిగినట్టయితే అని చెప్పుకున్నాం రిడాక్స్ రియాక్షన్ లో. ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ మనం డిఫైన్ చేయాలి అనుకుంటే ఏదైనా ఒక ఎలిమెంట్ బాండ్ ఫామ్ చేసుకోవడం కోసం ఎలక్ట్రాన్స్ ని లాస్ చేసుకున్నా లేదు గెయిన్ చేసుకున్న దాన్ని మనము దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అని అంటాం. ఇక్కడ లాస్ చేసుకుంటే పాజిటివ్ ఛార్జ్ తో రిప్రజెంట్ చేస్తాం, గెయిన్ చేసుకుంటే కన్నా నెగిటివ్ ఛార్జ్ తో రిప్రజెంట్ చేసుకుంటాం. నథింగ్ బట్ ఇంకా సింపుల్ గా మనము ఈ ఆక్సిడేషన్ స్టేట్ కన్నా డెఫినేషన్ చెప్పుకోవాలి అంటే ఏదైనా ఎలిమెంట్ పైన ఉన్న ఛార్జ్ ఏదైతే ఉందో అదే దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేసి చెప్తాం నాన్న. ఎలాగా అంటే మనకి Na+Mg+2 Al+3 అనేవి ఉంటాయి కదా. సో ఆ ఛార్జ్ ని మనము ఆక్సిడేషన్ స్టేట్ అనేసి అంటాం. దెన్ రెండవది ఆక్సిడేషన్ స్టేట్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు అంటే చేంజ్ ఆన్ బాండెడ్ స్టేట్ డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్. ఒక మాలిక్యూల్ ఫామ్ అయిన తర్వాత వాటి మధ్యన ఉన్న ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ వల్ల వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా ఏ అనే ఎలిమెంట్ బి అనే ఎలిమెంట్ తో బాండ్ ఫామ్ చేసుకునింది. 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్సెస్ అనే వాటిని తీసుకుంటున్నాను. సో ఆ 3 డిఫరెన్సెస్ లో ఫస్ట్ డిఫరెన్స్ గన తీసుకున్నట్టయితే గన ఫస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ద
A ఈజ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ద B. అంటే ఏకి ఎంత ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఉందో B కూడా అంతే ఎలక్ట్రోనెగటివిటీ ఉంది. సో ద నెట్ రిజల్టెంట్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ 0. సో ఇలాంటి ఎలక్ట్రోనెగటివిటీ సేమ్ గా ఉన్న ఎలిమెంట్స్ కి ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టయితే క్లోరిన్ Cl2, Cl బాండ్ Cl, బ్రోమిన్ Br2, Br బాండ్ Br అనేది ఉంటుంది. ఆక్సిజన్ O2, నైట్రోజన్ N2, అయోడిన్ I2. సో ఇవన్నీ కూడా మనము ఈ సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న ఎలిమెంట్స్ కి ఎగ్జాంపుల్స్ గా తీసుకోవచ్చు. ఎప్పుడైతే అది మాలిక్యులార్ ఫామ్ లో ఉండి మనకి ఈక్వల్ ఎలక్ట్రాన్ రెండు ఎలిమెంట్స్ మధ్య ఈక్వల్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుందో నెట్ రిజల్టెంట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే మనకి 0 అనేది తీసుకుంటున్నాం నాన్న. నెక్స్ట్ సెకండ్ కండిషన్, ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ A ఈజ్ లెస్ దాన్ B. దీని మీనింగ్ ఏమంటే ఏ కంటే కూడా ఎలక్ట్రోనెగటివిటీ దేనికి ఎక్కువగా ఉంటుంది, బీక్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. దేనికైతే ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎక్కువగా ఉంటుందో దాని ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే -1. దేనికైతే మనకి ఎలక్ట్రోనెగటివిటీ అనేది తక్కువగా ఉంటుందో దాని ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే +1. దానికి ఎగ్జాంపుల్ గా ఇక్కడ నేను HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ నాన్న. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, హైడ్రోజన్ అనేది క్లోరిన్ తో బాండ్ ఫామ్ చేసుకున్నప్పుడు దేని యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, హైడ్రోజన్ దా లేదు క్లోరిన్ దా? సో మీకు తెలుసు అనమాట. సో నన్ను క్లోరిన్ అనేది ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ కాబట్టి క్లోరిన్ కి ఎక్కువ ఉంటుంది. సో క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే -1. అలాగే హైడ్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే +1 గా తీసుకుంటాం నాన్న. అలాగే ఎలక్ట్రోనెగటివిటీ దేనికైతే ఎక్కువ ఉంటుందో దానికి మైనస్ ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది, దేనికైతే తక్కువగా ఉంటుందో దానికి ప్లస్ ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది అనమాట. థర్డ్, ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ A ఈజ్ గ్రేటర్ దాన్ B. ఇప్పుడు మనకి ఎలక్ట్రోనెగటివిటీ దేనికి ఎక్కువగా ఉంది నాన్న, ఏకి. సో ఇప్పుడు ఏకి ఏం చార్జ్ వస్తుంది, ఎస్, ఏకి వచ్చేసి -1 ఆక్సిడేషన్ స్టేట్ అనేది వస్తుంది. అదే బి కన్నా తీసుకున్నట్టయితే కన్నా లెస్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి మనకి +1 అనే ఆక్సిడేషన్ స్టేట్ ని తీసుకుంటాం. అంటే బాండ్ అనేది ఫామ్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ని బేస్ చేసుకొని మనము దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ ని చెప్తూ వెళ్తాం కాబట్టి ఆ ఆక్సిడేషన్ స్టేట్ ని ఎలా చెప్తాము అనేది ఇక్కడ తీసుకుంటాం నాన్న. బాండ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఏ ఎలిమెంట్ కి అయితే ఎక్కువ ఉంటుందో దానికి మైనస్ అనేది వస్తుంది, ఏ దానికైతే తక్కువ ఉంటుందో దానికి ప్లస్ అనేది తీసుకుంటాం అనమాట. ఇది ఆక్సిడేషన్ స్టేట్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రోనెగటివిటీ. ఆక్సిడేషన్ స్టేట్ గురించి మాట్లాడుకున్నాం కదా, డెఫినేషన్ చెప్పాను. అండ్ దెన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద ఎలిమెంట్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రోనెగటివిటీ అనేది చేంజ్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్, జనరల్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. నెక్స్ట్ మనం ఇక్కడ తీసుకున్నట్టయితే కన్నా రూల్స్ టు ఫైండ్ అవుట్ ఆక్సిడేషన్ స్టేట్. డిఫరెంట్ ఎలిమెంట్స్ కి మనము రూల్స్ అనేవి ఉంటాయి ఆక్సిడేషన్ స్టేట్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే. ఫస్ట్ రూల్ కన్నా తీసుకున్నట్టయితే ఎనీ ఆటమ్ ఇన్ ఎలిమెంటరీ స్టేట్, ఏ ఎలిమెంట్ అయినా సరే, ఏ ఆటమ్ అయినా సరే ఎలిమెంటరీ స్టేట్ లో గన ఉన్నట్టయితే గన దాని ఆక్సిడేషన్ స్టేట్ ఎప్పుడూ కూడా జీరోగా ఉంటుందన్న. ఎలిమెంటరీ స్టేట్ లో ఉన్న ఆటమ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే 0. సో దీనికి ఎగ్జాంపుల్ గా ఇక్కడ నేను అల్యూమినియం ఆటమ్, సోడియం ఆటమ్, మెగ్నీషియం ఆటమ్, క్లోరిన్ ఆటమ్ ని తీసుకున్నాను. ఇలాగా పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఎలిమెంటరీ స్టేట్ లో ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది అంటే 0. నెక్స్ట్ సెకండ్ రూల్, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్. వీటిని ఇంకా ఏమంటామంటే ఆల్కలీ మెటల్స్ అని చెప్పేసి అంటాం ನಾನು. ఆల్కలీ మెటల్స్ లో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో మనకి 1 ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. సో ఈ 1 ఎలక్ట్రాన్ నే మనం ఏమంటాము అంటే వాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని చెప్పేసి అంటాం. వాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో ఉన్న ఈ 1 ఎలక్ట్రాన్ ని గన ఆల్కలీ మెటల్స్ గన లాస్ చేసుకున్నట్టయితే నియర్ బై నోబుల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని గెయిన్ చేసుకుంటాయి అన్నమాట. సో అందుకని ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్కలీ మెటల్స్ అన్నిటికీ కూడా +1 ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఉంటుంది.
సో ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏవి ఉన్నానా, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం అండ్ సీసియం. సో నెక్స్ట్ రూల్ గన తీసుకున్నట్టయితే ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఈజ్ ఆల్వేస్ +2. సో సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ లేదు ఆల్కలీ ఎర్త్ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ గన తీసుకున్నట్టయితే గన అవుటర్ మోస్ట్ వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో మనకి 2 ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ గన లాస్ చేసుకున్నట్టయితే గన అవి నియర్ బై నోబుల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని గెయిన్ చేసుకుంటాయి. సో అందుకని సో ఈ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి +2 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటాయి అన్నమాట. దెన్ నెక్స్ట్ రూల్ వెరీ ఇంపార్టెంట్, హైడ్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్ అనేది 2 డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ని ఎగ్జిబిట్ చేస్తుంది ఇందాక చెప్పుకున్న ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ద్వారా. ఇఫ్ ఇన్ కేస్ హైడ్రోజన్ గన మనకి నాన్ మెటల్స్ తో గన బాండ్ ఫామ్ చేసుకున్నట్టయితే గన, నాన్ మెటల్స్ అంటే గన గ్యాసెస్ అన్నమాట, క్లోరిన్, ఆక్సిజన్, బ్రోమిన్, అయోడిన్ ఇలాంటి ఎలిమెంట్స్ తో హైడ్రోజన్ గన బాండ్ ఫామ్ చేసుకున్నట్టయితే గన దీని ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే +1. ఫర్ ఎగ్జాంపుల్ HCl లో కానీ H2O లో కానీ మనకి హైడ్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే +1. ఎందుకు అన్నట్టయితే గన నాన్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎప్పుడైతే హైడ్రోజన్ అనేది నాన్ మెటల్స్ తో బాండ్ ఫామ్ చేసుకుంటుందో అప్పుడు మనకి ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ +1. సెకండ్ కండిషన్ నానా, సో whenever the hydrogen atom is bonded with మెటల్స్ తో గన బాండ్ ఫామ్ చేసుకునింది అనుకో, సో హైడ్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే -1. ఎందుకు అంటే ఇక్కడ సోడియం హైడ్రోజన్ తో బాండ్ ఫామ్ చేసుకునింది నాన్న. సోడియం అంటే మెటల్స్ ఆర్ ఆల్వేస్ అండర్గోస్ ఆక్సిడేషన్. సో వాటి యొక్క ఎలక్ట్రోనెగటివిటీ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అంటే దీనికి ఎలక్ట్రోనెగటివిటీ తక్కువగా ఉంది సోడియం కి అంటే దేనికి ఎక్కువగా ఉంది అని అర్థము, హైడ్రోజన్ కి ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇక్కడ హైడ్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే -1. డ్యూ టు హై ఎలక్ట్రోనెగటివిటీ hydrogen will get -1 oxidation state when compared to sodium. Then MgH2 nana, magnesium kuda, మెగ్నీషియం అనేది సెకండ్ గ్రూప్ ఎలిమెంట్ అంటే ఆక్సిడేషన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతాయి, ఎలక్ట్రోనెగటివిటీ తక్కువగా ఉంటుంది. సో ఇది లాస్ చేసుకుంటుంది, హైడ్రోజన్ గెయిన్ చేసుకుంటుంది. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకోగలుగుతుంది, ఓన్లీ 1 ఎలక్ట్రాన్. సో ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఎప్పుడు మెటల్స్ తో బాండ్ ఫామ్ చేసుకున్నప్పుడు అంటే మనకి -1 అనేది వస్తుందన్న. నెక్స్ట్ ఆటమ్ గన తీసుకున్నట్టయితే గన ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది మనకి 3 రకాలుగా ఉంటుందన్న. అవి ఫామ్ చేసుకుంటే ఆక్సైడ్స్ బట్టి. ఫస్ట్ నార్మల్ ఆక్సైడ్స్ గన ఉన్నట్టయితే గన ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఎప్పుడు కూడా మనకి -2 గా ఉంటుంది. నార్మల్ ఆక్సైడ్స్ ఫామ్ చేసుకుంటున్న ఆక్సైడ్స్ అనేటివి నార్మల్ ఆక్సైడ్స్ గన అయితే గన దాని ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది అంటే -2 నన. సో ఎందుకంటే ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. 2 ఎలక్ట్రాన్స్ ని గన గెయిన్ చేసుకున్నట్టయితే నియర్ బై నోబుల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని ఆక్సిజన్ గెయిన్ చేసుకుంటుంది. సెకండ్ కండిషన్ లో ఎప్పుడైతే మనకి ఈ ఆక్సిజన్ పెరాక్సైడ్స్ ని ఫామ్ చేస్తుంది, ఎగ్జాంపుల్ H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్, ఇలాంటి దానిలో మనకి ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే -1. థర్డ్ కండిషన్, ఆక్సిజన్ ఎప్పుడైతే మనకి సూపర్ ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తుందో, ఎగ్జాంపుల్ మాలిక్యులర్ ఫార్ములా KO2 లాంటి పొటాషియం ఆక్సైడ్ లాంటి సూపర్ ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తుందో అప్పుడు ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే -1/2.
నెక్స్ట్ ఎలిమెంట్ ఫ్లోరిన్ అన్న. ఫ్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఆల్వేస్ మనకి -1 ఉంటుంది. ఎందుకు అంటే ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ కాబట్టి దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మాలిక్యూల్ గా ఉన్నప్పుడు దాని ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే ఫ్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే -1. ఇక్కడ నేను ప్రీవియస్ లో ఇచ్చిన వన్ ఆఫ్ ద క్వశ్చన్ calculation of oxidation state of manganese యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ని క్యాలిక్యులేట్ చేయమని ప్రీవియస్ గా ఈ క్వశ్చన్ ఇచ్చాను నాన్న. సో ఆ ప్రీవియస్ గా ఇచ్చిన దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ పొటాషియం ఎంత మనకి ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి +1. సో అదే ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత ఇక్కడ నార్మల్ ఫామ్ లో ఉంది కాబట్టి మనకి -2. ఎన్ని ఉన్నాయి నాన్న ఆక్సిజన్స్ 4 ఉన్నాయి. సో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే గన మనకి ఫైనల్ గా ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మ్యాంగనీస్ అనేది ఎంత వస్తుంది అంటే మనకి +7 అనేది వస్తుంది అనమాట. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మ్యాంగనీస్ ఎంత అంటే +7. ఇది ప్రీవియస్ గా ఇచ్చిన క్వశ్చన్. సో ఇంకా ప్రీవియస్ గా ఇచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి. సో అది చాప్టర్ మొత్తం నేను ప్రీవియస్ క్వశ్చన్స్ పెట్టినప్పుడు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రీవియస్ గా ఇచ్చిన క్వశ్చన్స్ లిస్ట్ అంతా కూడా పెడతాను, ఒకసారి మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. Now you got the clear information about oxidation state. ఈ ఆక్సిడేషన్ స్టేట్ ని బేస్ చేసుకొని మనం n ఫ్యాక్టర్ అనేది చెప్తాం నాన్న. నాట్ ఓన్లీ ఆక్సిడేషన్ స్టేట్, ఏదైనా ఎలిమెంట్ యొక్క వాలెన్సీని కూడా మనం n ఫ్యాక్టర్ గా తీసుకుంటాము. బట్ ఇక్కడ వచ్చేసి n ఫ్యాక్టర్ అనేది ఈఎంఎఫ్ క్యాలిక్యులేషన్ లో మనకి ఇంపార్టెంట్. ఫర్దర్ గా మనము నన్నస్ట్ ఈక్వేషన్ ని క్యాలిక్యులేట్ చేస్తాం, ఈఎంఎఫ్ సంబంధించి ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు n ఫ్యాక్టర్ వాల్యూస్ అనేవి వస్తాయి. n ఫ్యాక్టర్ వాల్యూస్ అనేవి వచ్చినప్పుడు మళ్ళీ నేను ఇంత కాన్సెప్ట్ అనేది చెప్పను. అందుకోసమే బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో, ఎలక్ట్రోకెమిస్ట్రీకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో ఇచ్చేసాను. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం వ్యాలెన్సీ లేదు, దానిపైన మీరు ఛార్జ్ అనేది చూసుంటారు నాన్న. +3 ఉంటుంది, వ్యాలెన్సీ కూడా 3ని. సో ఆక్సిడేషన్ స్టేట్ కూడా 3ని, దాన్నే మనం n ఫ్యాక్టర్ గా తీసుకుంటాం. సో అల్యూమినియం యొక్క n ఫ్యాక్టర్ ఎంత అంటే 3. నెక్స్ట్ వన్ సోడియం ఆల్కలీ మెటల్ ఫస్ట్ గ్రూప్స్ చెందింది. సో దాని వ్యాలెన్సీ ఎంత అంటే 1, n ఫ్యాక్టర్ ఆల్సో 1. ఫెర్రస్ లేదు ఐరన్ వ్యాలెన్సీ వచ్చేసి 2, దానిపైన ఛార్జ్ చూస్తుంటాం నాన్న మనము +2, దాన్ని మనము n ఫ్యాక్టర్ గా తీసుకుంటాం. దాని n ఫ్యాక్టర్ ఎంత అంటే 2. హైడ్రోజన్ ఒక్క ఆటమ్ కి లేదు ఒక ఎలిమెంట్ కి 1 తీసుకున్నప్పుడు ఇక్కడ 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. సో n ఫ్యాక్టర్ వచ్చేసి 2 గా తీసుకుంటాం నాన్న. అదే విధంగా క్లోరిన్ అలాగే ఆక్సిజన్ కి వచ్చేసరికి ఒక ఆక్సిజన్ కి -2, ఇక్కడ n ఫ్యాక్టర్ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 4 అనేది తీసుకుంటాం. ద చాప్టర్ విల్ బి కంటిన్యూడ్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఇలాంటి క్లాసెస్ మీరు ఇంకా వినాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.